ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్, ఒక ఇన్వెస్టర్ అనేవాళ్ళు కోటీశ్వరుడు కావాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి? మంచి ఎగ్జాంపుల్ అండి, చెప్తానండి. ఇప్పుడు సాధారణంగా చూడండి, ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, బిజినెస్ చేసి కోటీశ్వరుడు అవుతాడు. ఇప్పుడు ఏదైనా మంచి కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, స్టార్టింగ్ సాలరీ కూడా కోటి రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, అలా ఉద్యోగం చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక ఇన్వెస్టర్ గా మాత్రం మనం కోటీశ్వరులు కావాలంటే అదృష్టం ఉండాలండి. ఎందుకు చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చూడండి, 2004 ఆ టైంలో మ్యూచువల్ ఫండ్స్ అప్పుడప్పుడే వస్తున్నాయి. మేము చాలా మందికి ఏంటంటే సెక్షన్ 80C మ్యూచువల్ ఫండ్స్కి ఎగ్జామ్షన్ ఉండేది, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్. సో ఆ 2004లో చాలా మందికి కూడా చూడండి 1 lakh ఆ రోజున ఎగ్జామ్షన్ ఉండేది. ఒక LIC పాలసీ తీసుకునే వాళ్ళు 25,000 అయిపోయేది. ఇంకో PPF ఉండేది, మన శాలరీలో కట్ అయ్యేది. బ్యాలెన్స్ ఇంకో 50,000 ఉండేది. ఆ 50,000 ఎక్కడ పెట్టాలి అనేది క్వశ్చన్ మార్క్. సో మ్యూచువల్ ఫండ్స్ అయితే 3 years లాకింగ్ పీరియడ్, మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి మేము చాలా మందికి 2004లోనే HDFC ట్యాక్స్ ఎవరు కావచ్చు, బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ 96 ఫండ్ కావచ్చు, SBI ట్యాక్స్ గెయిన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ బాగా ఇన్వెస్ట్మెంట్ చేయించాం. సో అప్పట్లోనే 2004లోనే అవేర్నెస్ అయితే మార్కెట్లో ఉంది మ్యూచువల్ ఫండ్స్ మీద. కానీ కేవలం ట్యాక్స్ పర్పస్ కోసం మాత్రమే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. 2006లో మేము బాంబేకి వెళ్ళి తెలుసుకున్నప్పుడు ఏంటంటే, కాదు, ఒక SIP అనేది చాలా బాగుంటుంది, లాంగ్ రన్ లో మనం కేవలం 5,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఒక 20 సంవత్సరాలు వేసుకుంటూ వెళ్తే కోటి రూపాయలు వస్తాయని చెప్పి మేము బాంబేలో నేర్చుకుని వచ్చాం. వచ్చిన వెంటనే వాళ్ళు హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేస్తాం. మేము అంతే కదండి, అక్కడ నేర్చుకొచ్చి ఇక్కడ చెప్పాలి. సో అలా నేను 2006లో చాలా మందికి కూడా చెప్పాను, మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, కేవలం 5,000 SIP వేయండి. అందులో నేను రికమెండ్ చేసిన, ఆ టైంలో రికమెండ్ చేసిన దాంట్లో రిలయన్స్ గ్రోత్ ఫండ్ ఉంది. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఏదైతే నెంబర్ 1 ఫండ్ అనుకుంటున్నామో, ఆ 2006లోనే నేను చాలా మంది చెప్పాను, నిప్పాన్ గ్రోత్ ఫండ్ లో వేయండి SIP 1,000 రూపీస్. బిర్లా సన్ లైఫ్ వాళ్ళది ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ ఉంటుంది, అందులో వేయండి 1,000 రూపాయలు. HDFC టాప్ 200లో 1,000 రూపాయలు వేయండి. SBIలో వాళ్ళది కాంట్రా ఫండ్ ఉండేది, అందులో 1,000 రూపాయలు వేయండి అని చాలా మందికి నేను చెప్పడం జరిగింది. 2006లో అంటే చూడండి, ఇంత అవేర్నెస్ లేదు మార్కెట్లో. నేను ఉండేది SR నగర్లో ఉండేవాడిని. SR నగర్, అమీర్పేట, బేగంపేట గురించి కవర్ చేసేవాడిని. అలా చెప్తూ ఉంటే మంచి SIP వేయండి అని చెప్తే, ఒక ఇన్వెస్టర్స్ ఏమైనా వాళ్ళంటే, కొంచెం టైం ఇవ్వండి, మా చార్ట్ అకౌంటెంట్ నేను కనుక్కొని చెప్తాను, ఆయన కొంచెం బాగా CA అంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇందులో అవగాహనలో ఉంటారు. సో CA నడితే CA వాళ్ళు చెప్పేవాడు ఏంటంటే, PPF మించిన ఇన్వెస్ట్మెంట్ లేదు, PPF లో వేసుకుంటే 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మనం ప్రతి నెల 70,000 వేసుకున్న సంవత్సరానికి మీరు 17 సంవత్సరాలు వేస్తే కనుక 50 లక్షల దాకా వస్తుంది దగ్గర అని చెప్పి ఏదో క్యాల్కులేట్ చేసి చెప్పేవాళ్ళు. సో చార్ట్ అకౌంటెంట్లు అందరూ PPF లో ఇవ్వని చెప్పేవాళ్ళు. ఇంకొంతమంది ఇన్వెస్టర్స్కి వెళ్ళి చెప్తే, సో మ్యూచువల్ ఫండ్స్ లో వేయండి, SIP వేయండి, లాంగ్ రన్ లో మంచి రిటర్న్స్ వస్తాయి మీకు అని చెప్తే, ఉండండి మా జనరల్ మేనేజర్ ఉన్నాడు, మా మాయ బ్యాంకులో డిప్యూటీ జనరల్ మేనేజర్, ఆయన అడుగుతాని చెప్పి బ్యాంక్ వెళ్ళేవాళ్ళు. వాళ్ళ మా ఏం చెప్పేవాళ్ళంటే, చచ్చి అక్కడ పోకు, మ్యూచువల్ ఫండ్స్ చాలా దారుణం, మార్కెట్ చాలా వాలిటాలిటీ ఉంటుంది, వేసామంటే ప్రిన్సిపల్ కూడా పోతుంది మనకి, బ్యాంక్ FD సురక్షితం, ఢోకా ఉండదు అని చెప్పి FD లేదు, ఆ FD వేసుకుంటే OD తీసుకోవచ్చు నువ్వు కావాలంటే లోన్ రూపంలో, బెనిఫిట్స్ చాలా ఉన్నాయని చెప్పి అటు పక్క చెప్పేవాళ్ళు. అలాగే కొంతమంది LICలో చీఫ్ మేనేజర్ కూడా LIC బెస్ట్ అని చెప్పేవాళ్ళు. సో మనం ఎంతమందిని కలిసినా కూడా వేరే వాళ్ళని అడిగి ఎంక్వైరీ చేస్తాం. 2006లో అప్పుడు నా ఏజ్ 26 years. సో ఈ చిన్న పిల్లాడు కొంచెం 26 years అంటే పెద్దగా నమ్మరు జనాలు, కుర్రాడు కదా మనం నమ్మాలా అని చెప్పి. సో అట్లా ఎంతో మంది SIP చేయండి అని చెప్తే, ఒక దగ్గర 30 మంది మాత్రం రెడీ అయ్యారండి. ఒక 30 members మాత్రం SIP స్టార్ట్ చేశారు. 2006, 2007లో దగ్గర నేను 50 మంది దాకా కన్విన్స్ చేయగలిగా SIP వల్ల. సో వాళ్ళ చేత కూడా ఇందులో మనకి నిప్పాన్ గ్రోత్ ఫండ్ లో కానివ్వండి, రిలయన్స్ గ్రోత్ ఫండ్ కానీ, మన SBI వాళ్ళ కాంట్రా ఫండ్, బిర్లా ఫ్రంట్ లైన్ లో వేయించారు. అయితే 2008లో ఏం జరిగిందంటే, నాకు ఈ కాలికి చిన్న మైండ్ ఆపరేషన్ అయింది. ఈ గోరు చుట్టూ అంటారు కదా, ఈ బొటన్ వాళ్ళకి గోరు లోపల పెరిగింది అనమాట గోరు. సో దానికి బాగా లోపలికి ఎక్స్పాండ్ అయ్యేసరికి డాక్టర్ అన్నారు, కొంచెం మైండ్ ఆపరేషన్ చేయాలమ్మా, గోరు చుట్టూ తీసేయాలని చెప్పి చేశారు. చేస్తే నేను ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాను. 2008 మార్కెట్ దన్ పడిపోతుంది, జనాలు పానిక్ అవుతున్నారు. నేనేమో బయటకు కాల్ చేస్తే బయటకు వెళ్ళిన పరిస్థితి వచ్చింది నాకు. మా ఇంటికి వచ్చారు 50 మంది ఇన్వెస్టర్స్. వచ్చి మా చెల్లెలు పెళ్లి కుదిరిందండి, డబ్బులు కావాలని చెప్పి, లేకపోతే మా డాడీ ఫోన్ చేశారు, ఊళ్ళో ఇల్లు కడుతున్నాము, డబ్బులు కావాలని చెప్పి, రీజన్ ఏదో చెప్పి మొత్తం అందరూ విత్డ్రా చేశారు. రిడమ్షన్ అయిపోయింది. నేను 2 ఏళ్ళు కష్టపడి జనాల్ని ఎడ్యుకేట్ చేస్తే, SIPలు వేయండి అని 2008 కల్లా మళ్ళీ అవన్నీ పోయినాయి. సార్ 2008 ఆగస్టులో నా మ్యారేజ్ అయింది. తర్వాత నేను ఇంకా బిజీ అయిపోయి ఇంకా వాళ్ళని కాల్ చేయలేదు, ఎందుకంటే మార్కెట్ పడింది. మనం చెప్పిన తర్వాత ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేదో వాళ్ళందరూ ఏమన్నారు, చూసావా మేము ముందే చెప్పావా మార్కెట్లో ఇట్లాంటి ఉద్యోగులు ఉంటాయని చెప్పి, మేము వేయలేదు కదా, మంచి మేము ఎస్కేప్ అయ్యాం అనుకున్నారు.
వేసిన వాళ్ళందరూ ఏమో విత్డ్రా అయ్యారు. సో మళ్ళీ 2009 కల్లా మొత్తం అందరు ఇన్వెస్టర్స్ మళ్ళీ భయపడిపోయి ఆగిపోయారు. 2010 దాకా కూడా మళ్ళీ మార్కెట్ కోలుకోవాలా. సో 2010లో మొదలుపెట్టిన వాళ్ళందరూ కూడా కొంచెం ధైర్యం చేసి 2014 కల్లా మళ్ళీ టాప్ చూశారు. సో ఇలా అప్ అండ్ డౌన్స్ చాలా జరిగాయండి. అయితే ఇప్పుడు చూడండి ఇవాళ రియలైజ్ అయ్యారు జనాలు. సో ఓకే, ఆ రోజు మనం తీసుకున్న డెసిషన్ రాంగ్ డెసిషన్, చక్రధర్ కరెక్ట్ చెప్పాడు. ఆ రోజు కనుక మన ఎస్ఐపి కంటిన్యూ చేస్తుంటే ఇవాళ మన దగ్గర చాలా మంచి అమౌంట్ ఉండేది. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకో అనవసరంగా వేరే ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళని అడిగాం. ఒక సీఏ కావచ్చు, ఒక బ్యాంక్ మేనేజర్ కావచ్చు, లేకపోతే ఒక LIC ఇన్సూరెన్స్ చీఫ్ మేనేజర్ కావచ్చు, వీళ్ళందరికీ వీటి గురించి అవగాహన లేదు. వాడు బాంబేకి వెళ్ళి తెలుసుకొచ్చారని చెప్పినా కూడా మనం నమ్మలేదు. సో ఇవాళ చక్ర చెప్పింది కరెక్ట్. ఆ రోజు మనం పొరపాటు చేసామని రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయ్యి ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే మనలో ట్రావెల్ చేశారో, ఎన్నాళ్ళు ఇన్సూరెన్స్ లో ట్రావెల్ చేశారు, ఫస్ట్ నా PMS క్లయింట్స్ వాళ్ళే. ఇప్పుడు నేను PMS అని చెప్పగానే వాళ్ళకి అనుమానం లేకుండా ఇంకోళ్ళు ఎవరిని ఎంక్వైరీ చేయకుండా ఎస్ వీడు చెప్పింది కరెక్టే, వీడు చెప్పాడంటే అందులో వాస్తవం ఉంది అని చెప్పి మనకి PMS లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లల చేత మన దగ్గర 20,000 SIP వేయిస్తున్నారు, 15,000 SIP వేయిస్తున్నారు. సో వాళ్ళు రియలైజ్ అయ్యారు. సో ఇదే కనుక ఆ రిలేషన్ ఆ రోజున వాళ్ళు వచ్చుంటే అందరూ ఇవాళ నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ లో కూడా రిటర్న్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు చూడండి చాలా మంది చెప్తారు నిపాన్ గ్రోత్ ఫండ్ మంచిది, HDFC టాప్ 20 మంచిది అని. అవన్నీ పాస్ట్ టెన్స్ లో. కానీ ఇప్పటి నుంచి కనుక 2034 కావచ్చు, 2040 కావచ్చు, అట్లాంటి రిటర్న్ ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది PMS అని చెప్పచ్చు. సో చాలా మందికి ఆ రోజు 2004, 2006 లో ఒక విధంగా చెప్పాలంటే మనం ఒంటరి పోరాటం చేసాం. ప్రపంచం అంతా మ్యూచువల్ ఫండ్స్ వద్దు అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ చేయండి అని చెప్పాం. ఇవాళ కూడా మీరు గమనిస్తే ఈ 2024 లో నేను ఒక్కడనే హైదరాబాద్ లో PMS చేయండి అని చెప్తున్నాను. ఇవాళ కూడా నేను ఒంటరి పోరాటం చేస్తున్నా. ఇది ఎప్పుడు తెలుసుకుంటుంది బెనిఫిట్ అంటే ఈ 2034 లో తెలుస్తుంది. సో ఇక్కడి నుంచి కనుక 10 years చూసుకుంటే లేదా ఒక 15 years చూస్తే కేవలం మనం 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా బై 2044కి 20 crores వస్తుందండి. నిపాన్ ఇండియా గురించి ఇవాళ మనం ఎలా చెప్పుకుంటున్నాము గ్రోత్ ఫండ్ గురించి, మళ్ళీ ఒక 20 years తర్వాత అందరూ PMS గురించి చెప్పుకుంటారు. సో కాబట్టి మనం ఇవాళ రియలైజేషన్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ బాగా వస్తాయి. చూడండి NJ PMS ఉన్న వాటిలో కానీ బెస్ట్ PMS గా ఉంది. ఇప్పుడు చూడండి అందులో మీకు చూస్తే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఈవెన్ అదర్ అడ్వైజర్స్ మీరు అడిగినా కూడా వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ PMS సమానంగా రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారు. సో కాబట్టి మీకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. మన దగ్గర ఎవరి దగ్గర అయితే 50 లక్షలు ఉన్నాయి ఇవాళ అంటే ఆ 50 lakhs ని కనుక కేవలం మ్యూచువల్ ఫండ్స్ లో కాకుండా PMS లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే రోజుల్లో అధిక లాభాలు చూస్తారు. ఇప్పుడు చూడండి మనం ఎందుకు అలా చెప్తున్నామంటే అదృష్టం అని వాస్తవంగా జరిగింది 1995లో ఇది అన్నదమ్ములకి ఆస్తి పంపకాల్లో లక్ష వచ్చింది. అన్నయ్య ఏమో ECL లో పనిచేసేవాడు ఎంప్లాయీగా, తమ్ముడేమో ఐడిపిఎల్ లో పనిచేసేవాడు. సో వాళ్ళకేంటంటే హౌసింగ్ సొసైటీలు ప్లాట్లు వేస్తారు. ప్లాట్లు వేసి ECL వాళ్ళకేమో అటుపక్క ప్లాట్లు వేసి ఇచ్చారు, ఐడిపిఎల్ వాళ్ళకేమో కుక్కడపల్లి సైడ్ ప్లాట్లు వేసి ఇచ్చారు. సో 1995లో ₹1,00,000 అక్కడ పెట్టిన వాళ్ళకి 99లో ₹1,00,000 ఇక్కడ కుక్కడపల్లి పెట్టిన వాళ్ళకి ఆ రోజు డిఫరెన్స్ వస్తాయి. ఇవాళ అక్కడ ఎంత పెరిగింది అంటే అక్కడ మహా అయితే 2 కోట్లు అయింది, ఇక్కడ ఏకంగా 5 కోట్లు అయింది. సో అదే అదృష్టం అంటే. సో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి కూడా మనకు తెలియదు మన ఇన్వెస్ట్ చేసే టైంలో ఫ్యూచర్ లో ఎంత రేంజ్కి వెళ్తుందని చెప్పి. సో అలాగే మన దగ్గర 50 లక్షలు ఉన్నాయి అంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే మనం అనుకున్న TCL లో ఇన్వెస్ట్ చేసినట్టే అవుతుంది. కనుక PMS లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం కుక్కడపల్లి సైడ్ ఇన్వెస్ట్ చేసినట్టే అవుతుంది. ఎందుకంటే లాంగ్ రన్ లో తెలుస్తుంది ఆ డిఫరెన్స్ వాళ్ళకి. అట్లీస్ట్ 4 times ఎక్స్ట్రా రిటర్న్ అయితే గ్యారంటీగా వస్తుందని చెప్తున్నాను. సో కాబట్టి మనం PMS ని అర్థం చేసుకొని ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మంచి లాభాలు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.